ఈ కొమ్మ సాక్షాత్తు దైవ స్వరూపమని చాలామంది నమ్ముతారు. ఈ కొమ్మ ఎక్కడ లేని డబ్బు తీసుకుని వస్తుందని కూడా గట్టిగా నమ్ముతారు. ఇంతకీ ఆ కొమ్మ ఏంటి, అది ఎక్కడ దొరుకుతుంది, దాని వెనుక ఉన్న కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో రాజులు యుద్ధానికి వెళ్లే ముందు రకరకాల చెట్లను పూజించేవారు. పైగా ప్రతి చెట్టుకు ఒక విశిష్టత ఉంటుందని అప్పట్లో భావించేవారు. అయితే జమ్మి చెట్టుకు కూడా ఒక పవిత్రమైన విశిష్టత ఉంది. ఎవరైనా కష్టాలతో బాధపడుతూ జీవితంలో సంతోషం లేని వారు జమ్మి చెట్టుకు చెప్పుకుంటే కష్టాలు తీరుతాయని ఒక నమ్మకం ఉంది. అయితే అలాంటి ఒక జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయడానికి గల కారణాలు తెలిస్తే మీరు మంత్రముగ్ధులవ్వడం ఖాయం. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్న తరిగోపుల గ్రామంలో ఒక జమ్మి చెట్టు ఉంది. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం అయ్యాక పాండవులు ఆయుధాలన్నింటినీ జమ్మి చెట్టుపైనే దాచిపెట్టేవారని కథనాలు. అయితే ఆయుధాల కోసం శత్రువులు వచ్చి వెతికినా కనిపించేవి కాదని చెప్పుకునేవారు. ఇలా పాండవులందరూ జమ్మి చెట్టును దైవంగా భావించి నిత్యం పూజలు చేసేవారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే మార్గంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఈ చెట్టుపై పెట్టిన ఏ వస్తువైనా ఎవరికీ కనిపించకపోవడమే ఈ చెట్టు విశిష్టత అని చెప్పారు. ఇప్పటికీ కూడా ప్రతి విజయదశమి రోజున క్రమం తప్పకుండా జమ్మి చెట్టుకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని అక్కడి గ్రామస్తులు చెబుతుంటారు. ఆయుధ పూజ నిర్వహిస్తూ బైకు, కారు ఇలా మిగతా మోటార్ వాహనాలకు ఇతర పనిముట్లను విజయదశమి రోజున జమ్మి చెట్టు కింద ఉంచి ఆయుధ పూజ నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి పనిలో విజయం జరగాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. జమ్మి చెట్టు కొమ్మను ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో ప్రసన్నం చేయబడుతుందని, డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారికి ఐశ్వర్యం ఖచ్చితంగా దక్కి తీరుతుందని చాలా మంది నమ్మకం. అయితే ఈ విధంగా పాండవులు జమ్మి చెట్టును దైవంగా భావించి అప్పట్లో ఈ చెట్టుకు విశేషమైన పూజలు చేసేవారు. ఇదే ఆచారంగా భావించి ప్రతి ఏడాది విజయదశమి రోజున తరిగుప్పుల గ్రామవాసులు ఈ జమ్మి చెట్టుకు పండుగ నాడు పూజా కార్యక్రమంతో పాటు ఆయుధ పూజలు కూడా నిర్వహిస్తారు. ఈ చెట్టు కొమ్మ ఇంట్లో పెట్టుకున్న వారికి ఐశ్వర్యం ఉట్టిపడుతుందని చుట్టుపక్కల గ్రామవాసులతో పాటు చాలా మంది ప్రగాఢ నమ్మకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.